వాస్తవానికి జన్మవందనాలు రెండు రకాలు. ఒకటేమో స్వాతంత్ర దినోత్సవం, ఒకటేమో గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటేనేమో ఇండియాకు స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు. రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము అమలులోకి వచ్చింది. సో ఇది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఈరోజు నేను ఉదయం ఈనాడు పేపర్ చదువుతున్నప్పుడు సండే కనుక ఒక బుక్ వచ్చింది. ఆ బుక్లో రాజ్యాంగం నాకు ఏమిచ్చింది అనే ఒక శీర్షిక వచ్చింది. ఆ శీర్షికలో ఒక 6 పాయింట్లు చాలా మంచిగా రాసింది. ఏంటంటే రాజ్యాంగం నాకు ఏమిచ్చింది అన్నప్పుడు ఆయన ఒక 6 పాయింట్లను తీసుకొచ్చాడు. చాలా మంచిగా డిస్కస్ చేసింది. సుస్థిరతనిచ్చింది రాజ్యాంగం నాకు. నేను స్థిరంగా ఉండగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది. రాజ్యాంగం నాకు హక్కులను ఇచ్చింది. రాజ్యాంగం నాకు సమానత్వాన్ని ఇచ్చింది. రాజ్యాంగం నాకు అంటే నేను కష్టపడితే బతకగలనన్న భరోసానిచ్చింది. తర్వాత రాజ్యాంగం నాకు సంక్షేమ ఫలాలను ఇచ్చింది. రాజ్యాంగం నాకు బాధ్యతలను ఇచ్చింది. వీటిని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది 2 పేజీలలో. అయితే ఇంత రాజ్యాంగము ఇన్ని ఇచ్చింది ప్రజలకు. అయితే రాజ్యాంగాన్ని ఇచ్చింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే అంబేద్కర్ను అంత మేధావి చేసి భారతదేశానికి అందించింది మాత్రం క్రిస్టియన్ మిషనరీ విద్యా సంస్థలు. క్రిస్టియన్ మిషనరీ విద్యా సంస్థలు. ఎందుకు ఎలా చెప్తున్నావు అనంటే అంబేద్కర్ చదువుతున్నటువంటి రోజుల్లో చదువుకోవడానికి ఈ భారతదేశటువంటి ఉన్నత వర్గాలు ఆయన ఒప్పుకోలేదు. దళితులకు చదువు ఎందుకు అని క్వశ్చన్ చేశారు ఆ రోజు. ఆయన కావాలని కిటికీ సందులో నుంచి వింటే చెవుల సీసం పోసి వినదా. మరి ఏడ చదువు అందింది అంబేద్కర్కు అని అంటే ఒకే ఒక మార్గం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆశను వాళ్ళు చూసి ఈయన చదువుకోవాలి అని క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఆయన చేరదీసింది. ఆయన క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో చదువుకొని బయట దేశాలకు వెళ్ళి బారిస్టర్ అంటే పెద్ద పెద్ద పై చదువులు చదివి ఆల్మోస్ట్ అంబేద్కర్ చదివిన చదువులు మహాత్మా గాంధీ కూడా చదవలేదండి. సో అట్లా ఇప్పుడు అంబేద్కర్ గారికి ఇప్పుడు బతుకుంటే అడిగితే ఆయన ఏమంటాడంటే నేను భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన కానీ విదేశీయులు నాకు చదివించింది అంటాడు. ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థలు నాకు చదివించింది. ఒకవేళ క్రిస్టియన్ మిషనరీని అడిగితే ఎందుకయ్యా మీరు భారతదేశంలో అంబేద్కర్ని అందరూ అవహేళన చేస్తుంటే మీరెందుకు చేరదీసి చదువు చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభు అనేట ఆయన మాకు ఆ ప్రేమను చూపెట్టిండు. ఆ ప్రేమను ఈయన చదివించడంలోనేమో అందించడం అని వాళ్ళు చెప్తారు. అయితే అందుకే అంబేద్కర్ హిస్టరీలో ఒక హిస్టరీ ఉంటుంది. ఏంటంటే అంబేద్కర్ చదువుకునే సమయంలో ఇట్లాంటి లైఫ్లు లేవండి. దీపాలు కడుపు పేదరికం, కిరోసిన్ కొనుక్కుందామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు లైట్ పురుగులు అన్నీ ఒక దగ్గర చేసి ఆ పురుగుల వెలుగులో చదువుకున్నాడు. సో అందుకనే ఈరోజు నేను మీకు ఒక అంశాన్ని ముందు పెడుతున్నాను. ఏంటంటే దీపం. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో 3 పదాలు చాలా ప్రాధాన్యంగా కనిపిస్తాయి. ఒకటి దీపం, రెండోది వెలుగు, మూడవది సత్యం. ఓకేనా? ఒకటి దీపం, రెండవది వెలుగు, మూడవది సత్యం. అందుకనే ఈరోజు మన అంశం ఏంటంటే దీపం, వెలుగు, సత్యం. సో దీపము వెలుగు మరి వేరు అంటే 2 ఒకటే, కానీ వాటి పని విధానం వేరు. ఓకేనా? ఎలా అంటే చూద్దాం. ఈరోజు దీపం అనే మాటను యేసుప్రభు వారు ఎందుకు దాన్ని వెలిగించి ఎక్కడ పెడతారట? ఎవడను దీపం వెలిగించి చాటునైనను కొంచెం కిందనైనను పెట్టాడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలిగించుటకు వెలుగు కనబడటకు దీపస్తంభం మీదనే పెట్టుకున్నాం. నా చిన్నగా ఉన్నప్పుడు కూడా దీపాలు ఉండేవి. ఆవారు పనికి పోయేసే వరకల్లా అందులో ఏంది టానిక్ సీసాల అది కిరోసిన్ పోసి చిన్న బట్ట పెంక పెట్టి అది ముట్టించి పెడతాం. ఒకవేళ మేము మర్చిపోతే అది వచ్చినాక ఎదుగుతారు ఏం చేసినప్పుడు. కానీ దీపం ఎందుకు అని అంటే ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి దీపం వెలుగులోనే అన్నీ చేసుకున్నట్టు. సో దీపం ఎందుకు దీపాన్ని ఎందుకు పెడతారు? దీపం యొక్క ఉపయోగం ఏంటి? సో దీపాన్ని ఎందుకు అంతగా దేవుడు కూడా మాట్లాడేది దీపం గురించి అని అంటే దీపము చేసేటువంటి పని ఏంటంటే దీపం యొక్క ఉపయోగం ఏంటంటే ఇతరులకు వెలుగునివ్వడానికి దీపం, ఇతరులకు వెలుగునివ్వడానికి దీపము పెడతారు.
సో దీపం యొక్క ఉపయోగం ఏంటంటే వెలుగునివ్వడం. దీపము వెలుగునిస్తుంది, చీకటిని పారదోలుతుంది, ఓకే, కనబడింది కనబడేటట్లుగా చేస్తుంది. సో దీపం యొక్క ఉపయోగం. అయితే ఇదే దీపం యొక్క ఉపయోగాన్ని ఒక ఇద్దరు బైబిల్ పండితులు ఈ విధంగా అన్నారు. దీపము అనేది, వెలుగు అనేది జ్ఞానంతో పోల్చబడ్డది. దీపం అనేది జ్ఞానంతో పోల్చబడ్డది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బల్బులు మనం వాడుతున్నాం. ఈరోజు ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఎల్ఈడి బల్బు లేకముందు మామూలు బల్బులు ఉన్నాయి, జీరో బల్బ్స్ కూడా ఉండేవి. నేను కూడా చూసాను జీరో బల్బ్స్. ఓకే, అదొకటి అర్థ పెడుతురు, నీళ్ళు పోతురు, అది చేస్తారు. ఈ బల్బును కనుగొన్నది ఎవరు అని అంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన లోకానికి, ప్రపంచానికి ఒక కొటేషన్ ఇచ్చింది. ఏంటంటే బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. అంటే అర్థమేంటి? ఒక జ్ఞానం, బైబిల్ని వెలిగించడానికి నాకు, అంటే లైట్ను వెలుగులోకి తీసుకురావడానికి నాకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? బైబిల్. బైబిల్ చదివినప్పుడు నాకు వెలుగు అంటే ఏందో నాకు అర్థమైంది. సో ఆ వెలుగును, నిజమైనటువంటి ఈ భౌతికమైనటువంటి వెలుగునైనా ప్రజల్లోకి నేను తీసుకుని వెళ్ళాలని ఎన్నో సంవత్సరాల ప్రయాసతోటి నేను లైటులో కనుగొన్నా. కానీ నాకు స్ఫూర్తి ఏంటంటే బైబిలే. ఈ లైటును కనిపెట్టడానికి నాకు స్ఫూర్తి బైబిలే అని ఆలోచించండి. దీపం యొక్క ఉపయోగం ఏంటంటే ఇతరులకు వెలుగునివ్వడం, ఇతరులకు వెలుగునివ్వడం. ఆ వెలుగే జ్ఞానం అని సంబోధించారు చాలామంది. అందుకనే వెలుగు, దీపం అనేదాన్ని మనం ఎట్లా చూడాలంటే అది జ్ఞానంతో చూడాలి. ఇంకొక ఆయన అంటాడు, థియోడర్ అనే ఆయన దైవసేవకుడు అంటాడు, దీపం అంటే జ్ఞానం, ప్రేమ మరియు వెలుగు, తర్వాత దర్శనం. అర్థమవుతుందా? వెలుగు అనేటువంటి మాటను మనం చూడంగానే ఈరోజు